హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు 2 స్పెషల్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకటి గోరుచిక్కుడుకాయ ఫ్రై అండ్ హోటల్ స్టైల్ సాంబారు. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ 250 గ్రాముల గోరుచిక్కుడుకాయ తీసుకున్నానండి. చాకుతోటైనా కట్ చేసుకోవచ్చు, ఇలా చేతితోటైనా తుంచుకోవచ్చు. అన్నీ ఇలానే మొత్తం కట్ చేసుకోవాలి. 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. బౌల్లో గోరుచిక్కుడుకాయ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ అనేది పట్టుకొని చూస్తే ఇలా కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుందండి. చిక్కుడుకాయ వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. 10 to 15 రెడ్ చిల్లీస్, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక పెద్ద కొబ్బరి, కరివేపాకు. ఫ్రెండ్స్ నేనైతే ఇలా కొబ్బరి పౌడర్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కట్ చేసుకొని మిక్సీలో యాడ్ చేసుకోవచ్చు. చేసుకోవడం దానికంటే ఫ్రెండ్స్ దీంతో క్యారెట్ తురుముకునే దాంతో ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. తీసుకొని రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ముందే తురుము పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉంటే సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ముందు కొంచెం టర్మరిక్ పౌడర్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, కొబ్బరి ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం చేసే గోరుచిక్కుడుకాయ ఫ్రై మరింత టేస్ట్గా రావడానికి మెయిన్ రెడ్ చిల్లీస్ అండ్ కొబ్బరి అండి. ఇలా వేసుకొని చేసుకోవడం వల్ల గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. టేస్టీ గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది మెయిన్ మనం వేసుకున్న రెడ్ చిల్లీస్ అండ్ ఎండు కొబ్బరినండి మెయిన్ ఇంగ్రీడియంట్. టేస్టీ గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే హోటల్ స్టైల్లో సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 1 కప్పు కందిపప్పు తీసుకొని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కావలసిన ఐటమ్స్ ములక్కాడలు, క్యారెట్, సోరకాయ, టమాటోస్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్. ములక్కాడలు అయితే ఫస్ట్ కట్ చేసుకొని ఇలా రిమూవ్ చేసుకోవాలి. క్యారెట్ కూడా రిమూవ్ చేసుకొని మీడియం సైజు పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. పీసెస్ కూడా కట్ చేసుకోవాలండి. టమాటో పీసెస్ కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి.
అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి. అయితే కుక్ అయిపోయిందండి. చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 రెడ్ చిల్లీస్, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఫ్రెండ్స్, మనము 70% ఇక్కడే వెజిటేబుల్స్ అనేవి కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సాంబార్ అనేది మరిగిపోయిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం టిఫిన్స్లోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.